పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ చేయబోతున్నాం అంటే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తురిమిన పన్నీర్, ఉడికించి తురుముకున్న ఆలు, చాట్ మసాలా పొడి, ధనియా, జీలకర్ర, సోంపు, వాము, పెరుగు, కారం, కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్లు, పసుపు, ఉప్పు, గరం మసాలా పొడి, శనగపిండి, నెయ్యి, కొత్తిమీర. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. కొంచెం క్యాప్సికమ్ బుజ్జి క్యాప్సికమ్ తీసుకొని పైన కొంచెం అది కట్ చేసేసి లోపల కొంచెం ఫిల్లింగ్ లాగా చేసాం. చిన్నదవుతే బాగుంటాయి, పెద్దగా అవుతే కొంచెం ఆఫ్ చేయాలి కదా. ఇవైతే ఒక్కొక్కటి మనం వేసుకొని గుత్తి వంకాయ లాగా అలా చేయొచ్చు. సో ఇప్పుడు క్యాప్సికమ్ అయితే ఇలా రెడీ చేసుకున్నాం. ఫిల్లింగ్ ఒకటి చేసుకోవాలి, మిక్సింగ్ బౌల్ కావాలన్నమాట. చేసుకుంటాం తర్వాత పన్నీర్ తురిమిన పన్నీర్ ఒకటే వేస్తే కొంచెం బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఉడికించి తురిమిన ఆలు, అలాగే కొంచెం శనగపిండి, సో కొంచెం ఉప్పు ఈ ఫిల్లింగ్కి సరిపడా, ఇవి ధనియాలు, జీలకర్ర, వాము సోంపు కలిపి చేసిన ఒక మిక్స్చర్ అండి. సో కొంచెం నలిపైన వేసుకోవచ్చు, కొంచెం బరకగా పౌడర్ చేసుకున్నా కూడా వేసుకోవచ్చు కదా. ఇలాగ కూడా బాగానే ఉంటుంది. కొత్తిమీర, కొంచెం చాట్ మసాలా, చక్కగా ఒక ఫిల్లింగ్ లాగా చేసుకొని ఈ క్యాప్సికంలో ఫిల్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటి మనం క్యాప్సికంలో ఇలా ఫిల్ చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మనం కడాయి పెట్టేసుకోవచ్చు. జస్ట్ ఇలా ఫిల్ చేయడం కడాయి పెట్టేయండి. ఇప్పుడు సో మనం పన్నీర్ని అలా అన్నిట్లో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ స్టఫింగ్ని మనం హోల్ చేసిన క్యాప్సికమ్స్లో అన్నిట్లో పెట్టేస్తున్నాము. లోపుగా మళ్ళీ కూర వండుకోవాలి కాబట్టి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసాం. ఇప్పుడు మొత్తం కర్రీ అంతా నెయ్యితోనే చేయాలి ప్రవీణ గారు. ఈ కూర అంతా నెయ్యితోనే చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఈ మిక్స్చర్ మనకి ధనియాలు, జీలకర్ర, వాము మొత్తం, ధనియాలు, జీలకర్ర, సోంపు, అలానే కొంచెం వాము, ఇవి తాలింపు గింజల్లా అనమాట. దీని ఫ్లేవర్ చాలా డిఫరెంట్ కదా. దీంట్లోనే పసుపు, అలాగే కొంచెం ఉప్పు, కొంచెం సాఫ్ట్ అవ్వడానికి కొంచెం ఒక 5 minutes ఇప్పుడు మూత పెట్టి ఉడికించాలి. అంటే మనకి క్యాప్సికమ్ ఒకటి కొంచెం సాఫ్ట్ అవ్వాలి. పన్నీర్కి అంత టైం పడదు కదా, తొందరగా అయిపోతుంది. మూత పెట్టేనా? ఇది అయ్యే లోపల ఇందాక మనం కలుపుకున్న కొంచెం మిక్స్చర్ మిగిలినా కూడా దీంట్లోనే పెరుగు, ఓకే. ఒకవేళ మనం స్టఫ్ చేసిన తర్వాత ఏమైనా మిగిలితే కనుక స్టఫింగ్ అందులోనే ఉంచుకొని పెరుగు వేసుకోవాలి. 1 స్పూన్ అంతా శనగపిండి, పెరుగు కొంచెం విరగకుండా ఉండాలని శనగపిండి, అలాగే దీంట్లో కూడా కొంచెం పసుపు, కారం వేయలేదు కాబట్టి కొంచెం వేసుకోవాలి. మిరపకాయ క్యాప్సికంలో ఉన్న కారం సరిపోదు కదా. అవును, అసలు కారం ఉండదు కదా క్యాప్సికం. చాట్ మసాలా, అలాగే కూరకు సరిపడా అంతా ఉప్పు, అంటే అప్పుడు కొంచెం ఫిల్లింగ్లో వేసాము, కర్రీ దాంట్లో కూడా వేసాము. చక్కగా బీట్ చేసుకోవాలి, అంటే ఆ పెరుగులో కొంచెం లంప్స్ లేకుండా ఉండాలన్నమాట. చాలా ఫాస్ట్గా, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఉల్లిపాయలు, టమోటాలు, ఇట్లా కూర అనగానే అవన్నీ వస్తాయి కదా, ఏం లేకుండా డిఫరెంట్గా ఉంది మేకింగ్ అంతా. సో దీంట్లో ఇప్పుడు ఆ కర్రీలో వేసేస్తాం. మనం పెరుగులో కలిపిన అన్ని
కొంచెం ఒక 2 స్పూన్ అంతా నీళ్ళు వేయాలి. కొంచెం నీళ్ళు. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఉడికించాలి. ఓకే, డన్. సో చూద్దామా? సో ఇప్పుడు కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసి ఆఫ్ చేసేసి. ఏదైనా పరాటాతో రోటీతో చాలా బాగుంటుంది. అయితే నేను ఇవాళ మీ గురించి మెంతాకుతో పరాటా చేస్తాను. మెంతి ఆకుతో పరోటా. పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తురిమిన పన్నీర్, ఉడికించి తురుముకున్న ఆలు, చాట్ మసాలా పొడి, ధనియా, జీలకర్ర, సోంపు, వాము, పెరుగు, కారం, కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్లు, పసుపు, ఉప్పు, గరం మసాలా పొడి, శనగపిండి, నెయ్యి, కొత్తిమీర. పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పన్నీర్ తురుమును తీసుకోవాలి. ఉడికించి తురుముకున్న ఆలును కూడా వేసుకోవాలి. తర్వాత దానికి 1 స్పూన్ శనగపిండి వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకున్న తర్వాత ధనియాలు, జీలకర్ర, సోంపు, వాము, కొద్దిగా కొత్తిమీర, అలానే చాట్ మసాలా పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసిన ఈ మిశ్రమాన్ని మనం పైన కట్ చేసి బౌల్స్ లాగా తయారు చేసుకున్న క్యాప్సికమ్ లోపలంతా ఫిల్ చేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత దానిలో ముందుగా ధనియాలు, జీలకర్ర, సోంపు, వాము వేసి తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టఫ్ చేసిన అన్ని క్యాప్సికమ్ ముక్కల్ని పాన్ లో వేసుకొని సరిపడినంత ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం పన్నీర్ కలిపిన మిక్సింగ్ బౌల్లోనే కొద్దిగా పెరుగు, శనగపిండి, పసుపు, కారం, చాట్ మసాలా పొడి, సరిపడినంత ఉప్పు వేసి బాగా కలిపి ఈ శనగపిండి మిశ్రమాన్ని స్టవ్ మీద ఉన్న పాన్ లో వేసుకొని బాగా ఉడికించాలి. కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు బాగా ఉడికింది అనుకున్న తర్వాత మూత తీసి కొద్దిగా గరం మసాలా పొడి వేయాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని కూరని బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ రెడీ.